హలో అండి, విజయవాడకి వరదలు వచ్చి 15 డేస్ పైనే అవుతుంది. ఆ రోజు నుండి కూడా ప్రకాశం బ్యారేజ్ పైకి ఎవరిని ఎలో చేయట్లేదు. కానీ ఇప్పుడు రీసెంట్గా నిన్న సండే రోజున అందరినీ ఎలో చేస్తున్నారు. మేము కూడా ప్రకాశం బ్యారేజ్ చూడడానికి అయితే వెళ్ళాము. ఈ వరద ప్రవాహంలో 5 బోట్లు అయితే కొట్టుకుని వచ్చినాయి కదా. అందులో 2 బోట్లు అయితే నీటి ప్రవాహంలో కిందికి వెళ్ళిపోయినాయి. కానీ 3 బోట్లు మాత్రం ఈ విధంగా పిల్లర్కి తగులుకుని ఉండిపోయినాయండి. అందులో 2 బోట్లను అయితే 2 టీంలు అతి కష్టం మీద బయటకైతే తీశారు. ఇంకా ఒక్క బోట్ అయితే ఉండిపోయింది. ఈ ఒక్కటి 50 టన్నుల బరువు ఉంటుందంటండి. ఇందులో ఇప్పుడు ఇసుక మట్టితో కూరుకుపోవడం వల్ల బయటికి తీయడం మరింత కష్టంగా మారింది. ఇక్కడ ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న మెటీరియల్ చూస్తే మీకు అర్థమైంది కదా. అలాగే పిల్లర్ నెంబర్ 69, 70 దగ్గర పైన ఉన్నటువంటి బీమ్ అనేది కాంక్రీట్ బీమ్ దెబ్బతింది. ఆ ప్లేస్లో ఇప్పుడు మెటల్ లాంటి బీమ్ని అయితే ఏర్పాటు చేశారు. మీరు చూడండి. నేను ఈ వీడియో నైట్ టైం తీయడం వల్ల కొంచెం క్లారిటీ అనేది తక్కువ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.